అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాతే మంత్రుల్ని కూడా అనౌన్స్ చేశారు. 24 మంత్రుల్ని అనౌన్స్ చేశారు. అయితే వాళ్ళకి ఇంకా అప్పటికి శాఖలు అనేది కేటాయించలేదు. సో ఇప్పటి వరకు కూడా ఏ శాఖ ఎవరు కేటాయిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఫైనల్గా ఈరోజు అయితే ఏ శాఖల్ని ఎవరెవరు కేటాయించారు అనేది లిస్ట్ అయితే వచ్చింది. ఏ శాఖని ఎవరు కేటాయించారో మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్. అందరూ అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పదవి వరిచ్చిద్దని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సందర్భం. అయితే అందరూ ఎదురు చూసినట్టుగానే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ శాఖ, రూరల్ డెవలప్మెంట్ అండ్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్ శాఖతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ కానీ ఇవన్నీ చాలా కీలకమైనటువంటి శాఖల్ని పవన్ కళ్యాణ్కి కేటాయించడం జరిగింది. తర్వాత వచ్చి కింజారపు అచ్చెన్నాయుడు. నిన్నటి వరకు ఈయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి కింజారపు అచ్చెన్నాయుడికి అతి కీలకమైన శాఖ అయినటువంటి అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ తో పాటు పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్ అంటే మత్స్యశాఖ కూడా అచ్చెన్నాయుడికి కేటాయించారు. తర్వాత నారా లోకేష్కి హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, అంటే గతంలో ఇది విద్యాశాఖగా పిలిచేవాళ్ళు. సో తర్వాత దీన్ని హ్యూమన్ రిసోర్స్గా పేరు మార్చి దీన్ని ఈ శాఖకి పెట్టడం జరిగింది. సో విద్యాశాఖ, హ్యూమన్ రిసోర్స్ రెండు ఒకటే కాబట్టి సో విద్యాశాఖని నారా లోకేష్కి, తర్వాత ఐటీ శాఖని, ఈ రెండింటిని కూడా నారా లోకేష్కి కేటాయించడం జరిగింది. తర్వాత కొల్లు రవీంద్ర వచ్చి మైన్స్ అండ్ జియాలజీ, తర్వాత ఎక్సైజ్, ఈ రెండు శాఖల్ని కూడా కొల్లు రవీంద్రకి కేటాయించారు. తర్వాత నాదెండ్ల మనోహర్ గారికి ఫుడ్ అండ్ సివిల్ సప్లైతో పాటు కన్జ్యూమర్ శాఖని కూడా నాదెండ్ల మనోహర్కి కేటాయించారు. తర్వాత పొంగునూరు నారాయణ గారికి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారికి కేటాయించారు. తర్వాత అనిత వంగలపూడి హోమ్ అవేర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే అతి కీలకమైనటువంటి శాఖ ఇది. హోంశాఖని ఒక మహిళకి ఇవ్వటం, అందులోనూ ఒక దళిత మహిళకి ఇవ్వటం, ఇది ఒక చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయంగా మనం తీసుకోవచ్చు. సత్యకుమార్కి ఆరోగ్య శాఖ ఇచ్చారు. తర్వాత నిమ్మల రామానాయుడు గారికి నీటిపారుదల శాఖ ఇచ్చారు. తర్వాత మహమ్మద్ ఫరూక్కి న్యాయశాఖ, మైనారిటీ వెల్ఫేర్ కేటాయించారు. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖని ఆనం రామనారాయణ రెడ్డికి ఇవ్వడం జరిగింది. తర్వాత పయావుల కేశవ్కి వచ్చి ఆర్థిక శాఖ, కమర్షియల్ అండ్ ట్యాక్స్ని పయావుల కేశవ్కి ఇచ్చారు. సో ఆర్థిక శాఖ కూడా చాలా కీలకమైన శాఖ. ఈ శాఖని పయావుల కేశవ్కి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అనగాని రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అనగానికి ఇవ్వడం జరిగింది. తర్వాత కొలుసు పార్థసారథి, ఈయనకి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ని కేటాయించడం జరిగింది. తర్వాత డోలా బాలవీరంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను అయితే డోలా బాలస్వామికి ఇవ్వడం జరిగింది. తర్వాత గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖని కేటాయించారు. తర్వాత కందుల దుర్గేష్కి టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ శాఖనిచ్చారు. తర్వాత గుమ్మడి సంధ్యకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కూడా గుమ్మడి సంధ్యకి ఇచ్చారు. తర్వాత బీసీ జనార్దన్కి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ని ఇవ్వడం జరిగింది. తర్వాత టీజీ భరత్కి పరిశ్రమల శాఖ, ఎస్ సవితకి బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సవితకి ఇచ్చారు. తర్వాత వాసంశెట్టి సుభాష్కి కార్మిక శాఖని కేటాయించారు. తర్వాత కొండపల్లి శ్రీనివాస్కి ఎంఎస్ఎంఈ శాఖని ఇచ్చారు, అంటే మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి శాఖ ఇది. ఈ చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అన్నీ కూడా ఈ శాఖకు వస్తాయి. దానికి చెందినటువంటి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్కి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కొండపల్లి రాంప్రసాద్ రెడ్డికి టూరిజం శాఖని అయితే కేటాయించారు. ఇక్కడికి వచ్చే 24 మంది చంద్రబాబు నాయుడుతో పాటు మొత్తం 25 మందికి కూడా శాఖల్ని కేటాయించారు. అయితే చంద్రబాబు నాయుడు కూడా ఎటువంటి శాఖల్ని ఆయన వద్ద ఉంచుకోలేదు. సాధారణంగా ముఖ్యమంత్రి అయితే కొన్ని శాఖల్ని ఆయన వద్ద పెట్టుకుని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కేవలం లా అండ్ ఆర్డర్ని మాత్రమే ఆయన దగ్గర పెట్టుకొని వీళ్ళందరికీ ఆయన హెడ్గా ఈయన వ్యవహరిస్తారు. మొత్తానికి 24 మంది శాఖల్లో కూడా అందరికీ ఏ లోటుపాటు లేకుండా కూడా అటు 3 పార్టీలకి కూడా ఎటువంటి భిన్న విభేదాలు లేకుండా
అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా కూడా శాఖల్ని చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగింది. ఈ శాఖలన్నింటినీ కేటాయించడం కూడా చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా ముందడుగు వేశారని చెప్పొచ్చు. మొత్తానికి శాఖలు కేటాయించడం జరిగింది. మరి ఈ శాఖలు వీరికి కేటాయించడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇందులో లోటుపాట్లు ఏమైనా ఉండే అవకాశం ఉందా అనే దానిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో అయితే తెలియచేయండి.